వ్యవస్థల మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ అనేటువంటి సంస్థ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్తో సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతిని తీసుకోకుండా పెట్టేశారు. కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేసేశారు. ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి మీద, ఇప్పుడు జగన్ మీద ఎట్లా తగులుకున్నారో అప్పుడు రాజశేఖర రెడ్డి మీద కూడా తగులుకున్నారు. అంటే విమర్శించడంలో తప్పే లేదు, కానీ టార్గెట్ చేసి ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడం, కూల్చడం, ఈ రెండు మేమే చేస్తాం అన్నటువంటి రూట్లో నడిచింది. మరి తన ప్రభుత్వాన్ని కూల్చడానికి రామోజీరావు ప్రయత్నిస్తే, మరి రామోజీరావుని దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తారు కదా. అందులో భాగంగానే ఆయన లూప్ హోల్స్ ఏంటనేది వెతికారు. వెతికినప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ అంటే ఏదో కార్పొరేట్ సంస్థలతో వెతికిచ్చారు. వెతికిస్తే మార్గదర్శి ఫైనాన్స్ అనేటువంటిది అసలు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం రిజిస్టర్ కాలేదు అని తేలింది. వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రామోజీ మీద పిటిషన్ వేయించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రస్థానం రామోజీ శక్తి వలన ఇన్ని సంవత్సరాలు లేదా 2 దశాబ్దాలు ఆగిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఎంత తెలివిగా చేయించుకున్నారంటే, రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్క రోజు ముందు కోర్టుల విభజన ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కరోజు ముందు అసలు ఇప్పుడు రామోజీరావు గారి మీద పిటిషన్ వేసింది ఎవరు? ఉండవల్లి అరుణ్ కుమార్. ఏమని? ఇట్లాగా అక్రమం జరిగిందని. రిజర్వ్ బ్యాంక్ అవునని చెప్పింది, అది అనుమతులు లేకుండా పెట్టారని చెప్పింది. అప్పుడు రామోజీరావు గారు ఏం వాదన వినిపించారు? ఇది మాది ఫ్యామిలీ బిజినెస్, హిందూ అవిభాజ్య కుటుంబ బిజినెస్, అట్లాంటి బిజినెస్లోకి ఏ రిజర్వ్ బ్యాంక్ అనుమతులు అక్కర్లేదన్నారు. అది నువ్వు కాదా చెప్పాల్సింది, మేం చెప్పాలి అంది రిజర్వ్ బ్యాంక్. నువ్వు అనుమతి తీసుకోలేదని చెప్పింది. దాంతో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యేలోపు సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు రామోజీరావు గారు. అక్కడితో వివాదం క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అది క్లోజ్ చేస్తూ కూడా వాళ్ళందరి డిపాజిట్లు అలా వెనక్కి ఇచ్చేస్తాం అంటూ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి దుర్మార్గాల వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి రాసుకొచ్చారు. కానీ రాజశేఖర రెడ్డిని జనం అయితే ఎన్నుకోవడం మళ్ళా 2009లో కూడా ఎన్నుకున్నారు. కాబట్టి రామోజీరావుకి అక్కడ దెబ్బ తగిలింది. కాకపోతే రాజశేఖర రెడ్డి చనిపోవడం రామోజీరావుకి ఉపయోగపడింది. తద్వారా తర్వాత వచ్చిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రామోజీకి వ్యతిరేకంగా వెళ్ళాల. రామోజీ కూడా వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరించారు. తద్వారా జగన్ని దెబ్బతీస్తారాయడం ద్వారా వాళ్ళని సపోర్ట్ చేస్తూ పెంచుకొచ్చారు. తనని తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అందుకనే రామోజీకి సంబంధించి ఫర్దర్ యాక్షన్ జరగల. తర్వాత రాష్ట్ర విభజన, ఆ తర్వాత జరిగిన ప్రక్రియలో జస్టిస్ రజనీ గారు చివరికే ఏది కోర్టు విభజన, రాష్ట్ర విభజన టైంలో కీలకమైన తీర్పు ఇచ్చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు కూడా వినకుండా, రెండో వెర్షన్ వినకుండా రామోజీరావు గారు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఏమని పిటిషన్ వేశారు? మేము ఆల్రెడీ డబ్బులు చెల్లించేసాం కాబట్టి మా మీద కేసులు వద్దు, కొట్టేసేయండి అని చెప్పేసి కొట్టిపడేశారు. దాని మీదన అసలు ఉండవల్లికే తెలియలే. 6 నెలల తర్వాత ఢిల్లీలో ఎవరో దారిని పోయే దానయ్య, మీ తీర్పు వలన మేము బతికిపోయామండి, మా మీద పెట్టినటువంటి మనీ లాండరింగ్ కేసులు తీసేస్తున్నారు మేము అంటే, అదేంది నా తీర్పు ఏంటి, నేనేం తీర్పు వచ్చింది నా ఇదంటే, మీరు రామోజీ మీద వేసిన కేసు కొట్టేశారు కదా అంటే, అప్పుడు ఆయనకి కంగారు బుట్టు వచ్చి చూసుకుంటే కేసు కొట్టేసినట్టు. అంతకుముందు పాపం ఒక లాయర్ చెప్పారు ఆయనకి, ఇట్లా మీ కేసు కొట్టేశారండి అంటే, నా వాదన అనుకోండి ఎట్ట కొట్టేస్తారు, నీకు ఎవడో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాను, వయసుకరంగా కాంగ్రెస్ పార్టీ వాడి వయ్యి ఉంటావు కదా, అందుకని చెప్తున్నావు నాకు అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే అది తెలిసాక ఆయన అప్పీల్ చేశారు. ఆ అప్పీలు మీదన రాష్ట్ర ప్రభుత్వాలకి, 2 రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇచ్చింది కోర్టు. చివరికి జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. అందుకే రామోజీకి మరింత కక్ష. ఈ నేపథ్యంలో రామోజీ గారు మళ్ళీ వ్యవస్థల మేనేజ్మెంట్కి ప్రయత్నించారు, కానీ సుప్రీంకోర్టులో ఆశించిన పని జరగలేదు. జస్టిస్ రజనీ గారు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు విచారణ కంటిన్యూ చేయమని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా 1000 కోట్ల అక్రమంగా డిపాజిట్ రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్స్ దాని యజమాని రామోజీరావుకి సుప్రీంకోర్టు గట్టి శాఖ ఇచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్పడినందున రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సర్స్ని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధికృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టివేయాలంటూ రామోజీ మార్గదర్శి ఫైనాన్స్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టవిరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములు వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్సెస్ ద్వారా చట్టవిరుద్ధ డిపాజిట్ల సేకరణ నిగ్గు తేల్చాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా
ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి 6 నెలల్లో ముగించాలని కూడా డెడ్లైన్ ఇచ్చింది. అదే సందర్భంలో స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకొని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడిషియల్ అధికారి నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావిడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.